ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ విషయంలో ఉసిరిది ప్రధాన పాత్ర పోషిస్తుంది కదండీ! ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మన యాక్చువల్లీ తల నుంచి గోర్ల వరకు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ఉపయోగాలున్న ఈ ఉసిరితో చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు. అయితే అందులో ఒక రకం ఇవాళ చూడబోతున్నాము. ముందుగా కళాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో వేరుశనక్కాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకొని ఒకసారి ఇలా వేయించేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే మీరు కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఇలా వేయించేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం కూడా వేసుకుంటే మధ్యలో మధ్యలో బాగుంటుందండి. నోట్లో పన్ను కింద పడితే అల్లం కూడా కొంచెం వేసుకొని ఇలా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లాని, అది ఇలాగా గ్రేట్ చేసుకున్నాక ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో అన్నం వేసుకోవాలండి. ఉడికించిన అన్నము వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది.